ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం. చెప్పండి, చూపించండి. అందరికీ నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేయాలి. రైట్ అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. సో చూశారు కదండి, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం జరిగిందో అది ఇక్కడ రిపీట్ అవుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీసుల భాషలో. అలాంటి సీన్ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ కాబోతోంది. చౌదరి గారు నవ్వుతున్నారు. సో అలాంటి సీన్ యాజ్ ఇట్ ఈజ్గా రీకన్స్ట్రక్ట్ కాబోతోంది. అదే రకమైన హావభావాలు, విన్యాసాలు ఈరోజు ఉండబోతున్నాయి ఇక్కడ. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం, నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కానీ, జగదీష్ గారు చెప్పినట్టు కానీ, యాజ్ డిజ్ గా వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, ఎన్డీఏ కూటమి భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి భాగస్వామి జనసేన అధినేత, దేశ స్థాయిలో నేత, దేశకీ నేత, వాళ్ళిద్దరూ ఈ సమస్య మీద ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? భారతదేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న వీళ్ళు, దేశంలో ఉన్న ఒక రాష్ట్రం ఇది, ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న వీళ్ళు, డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న వీళ్ళు, గా నేను శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడింది, జగదీష్ గారు మాట్లాడింది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. ఇదే స్టేట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, ఒక రాష్ట్ర సీఎం గారు మరి ఒకప్పుడు విపరీతమైన ప్రచారం, విపరీతమైన ట్రోలింగ్ చేసి ఇండస్ట్రీ మీద ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇదే స్టేట్మెంట్లు వాళ్ళు ఎందుకు ఇవ్వరు? అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారా, ఇది డబల్ టంగ్ సర్కారా? డబల్ టంగ్ సర్కార్లా కనపడుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళు మాట్లాడే అబద్ధాలు కానీ, వీళ్ళు చేసే నటన కానీ సినిమా హీరోలకి, సినిమా నటుల కంటే తలపించే రీతిలో వీళ్ళ నటనలు ఉన్నాయి. వీళ్ళ మాట తిప్పుడు వ్యవహారం ఉంది, ఓసరవెల్లి వ్యవహారం ఉంది. ఈ అన్నిటినీ నేనేమంటానంటే ఎగ్జాక్ట్ గా జగదీష్ గారు ఏమైతే చెప్పారో, ఎగ్జాక్ట్ గా శ్రీనివాస్ చౌదరి గారు ఏమైతే చెప్పారో, బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్టేట్మెంట్లు ఇస్తే బాగుంటది దీని మీద. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో మేము తప్పుడు ప్రచారం చేశామని ఒప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏది డిసైడ్ చేసుకుంటారో వాళ్ళనే డిసైడ్ చేసుకోమనండి. రెండోదండి, ఇప్పుడు ఈరోజు దిల్రాజ్ గారి నేతృత్వంలో మీట్ అవుతున్నారు సీఎం గారిని. సో ఏమన్నా మీనింగ్ఫుల్ సొల్యూషన్ రావచ్చు అంటారు? ఎందుకంటే శాసనసభలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత వెనక్కి తీసుకుంటే అది ప్రభుత్వానికి నామర్దా. ఏ ప్రభుత్వాలు చేయవు. ఒకవేళ పొరపాటైనా చాలా కరాఖండిగా చెప్పేశారు, నో బెనిఫిట్ షోస్ అండ్ నో ర్యాలీస్. సరే, ర్యాలీస్కి ఎవరు సమ్మతించరులేండి, బట్ బెనిఫిట్ షోస్ ఉండవు. ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పాను, పరాణం 25,000 crores రెవెన్యూ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది. అందులో ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో కనీసం 1/4 అన్న వస్తుంది. సో ఇంత రెవెన్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది తెలంగాణ. ఇప్పుడు ఇండస్ట్రీ రిపోర్టెడ్లీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇదే రకమైన ఇవాళ అల్లు అర్జున్కి ఉంది, రేపు ఇంకొకళ్ళు నచ్చరనుకోండి సీఎం గారికి, ఆయన మీద కూడా ఇలాగే ఉండొచ్చేమో అనే అనుమానాలు. ఇప్పుడు ఇండస్ట్రీ తెర మీద కనిపించేంత ధైర్యంగా ఉండదండి, తెర వెనకాల వేరుగా ఉంటుంది.
వాళ్ళు చిన్న లిమిటెడ్ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉంటారు. వాళ్ళు ఇలాంటి గొడవలను వాళ్ళు ఇష్టపడరు. రేపు అక్కడైతే ఏ మాట కామాట చంద్రబాబు గారు వెల్కమ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేశారు. ఆల్రెడీ ఇండస్ట్రీ అక్కడికి వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి, రెవెన్యూస్ పడిపోతాయి కదా. ఈ అంశం తెలియకుండానే ముఖ్యమంత్రి శాసనసభలో ఆవేశంగా ప్రకటన చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? అదే నేను కనీసం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రావాలి వస్తే మేము ఆదరిస్తాము, మేము ఈ విధమైన సహాయం చేస్తామన్న స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి కదా. ఇచ్చారుగా, ఆంధ్రప్రదేశ్ బాగు ఇచ్చారుగా. కోసం. డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు, ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే బాగుంటుంది, మేము విల్ టేక్ కేర్ ఆఫ్ అన్నారు ఆయన. అండ్ చంద్రబాబు గారు వైజాగ్లో స్థలాలు కూడా ఇచ్చాం, మీరు చంద్రబాబు గారు ఆక్రమించారు ఎప్పుడూ దాన్ని. ఫర్గానే ఉంటారు దానికి. ఎందుకంటే ఆయనకి ఇదేనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఉంటారు రావాలి. కాదండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు తీసుకుంటున్న రావడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఒకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ టికెట్ల రేట్ల విషయంలో, బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు